ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో స్టేట్ మొత్తం మీద 118 ల్యాబొరేటరీలు ఉన్నాయి సార్. దీంట్లో 526 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్లలో నుంచి కొంతమంది తొలగిస్తున్నారు. అది కొంచెం వీళ్ళని తీసేసి వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద ఈఎంఐ జాబ్ కూడా తొలగించారు. నాకు తీసి ఇబ్బంది పెట్టేసాను. జాబ్ తీసిస్తే ఏ పని చేయలేను. నా ఏజ్ 40 సంవత్సరాలు. నాయన 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే వినాలా, లేకపోతే లేదు. ఇబ్బంది పెట్టా సార్. మీరు పని చేస్తారు హెల్పర్ గా పనిచేస్తుంది సార్ కమలాపురంలో. ఈఎంఐ కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను, అది ఆర్డీవీలు వెళ్తే మాట. సో నేను ఫాలోఅప్ చేస్తాను, మీరు సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అని నాకు అవసరం. అది ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగలరాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు పట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి లష్కర్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు. అందుకని గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన. ఇది నాకు మీకు మాటిస్తున్నాను. ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. అధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులందరూ. సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి. మనం వచ్చి 65 రోజులు అవుతుంది అధికారంలోకి.